ప్రపంచానికి సంబంధించినటువంటి ఆర్థిక సంక్షోభాలు అయితే క్రమంగా పెరుగుతున్నాయి, అప్పులు పెరుగుతున్నాయి, అదే సందర్భంలో సంక్షోభాలు ఇవన్నిటి డైవర్ట్ చేయడానికి ప్రపంచ యుద్ధం ఏమైనా తెస్తారా అన్నటువంటి సందేహం కూడా ఉంది. తాజాగా చూస్తే కెనడా తన రేట్లు 0.25% కట్ చేసింది. ఇది థర్డ్ టైం. కెనడా 0.75% రేట్ కట్ చేసింది. బ్రిటన్ 0.25% రేట్ కట్ చేసింది. చైనా 0.25% రేట్ కట్ చేసింది. యూరోపియన్ 0.25% రేట్ కట్ చేసింది. డెన్మార్క్ 0.25% రేట్ కట్ చేసింది. ఇక ఫెడ్ రిజర్వ్ ఏం చేస్తుందో చూడాలి. ఓవరాల్గా చూస్తే జేపీ మార్గన్ లాస్ట్ మంత్ ఫోర్కాస్ట్ 1% కట్ బై నవంబర్. ఇది ఓవరాల్గా చూస్తే క్రమంగా ప్రపంచపు ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతున్నాయా, నష్టం వస్తుందా అంటే నష్టం వస్తుంది, మెరుగుపడుతుంటాయి. కాకపోతే ఇవి నష్టం వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు దాన్ని యుద్ధాల కింద మలిచి డైవర్ట్ చేసే నాయకులతోనే సమస్య.